శిరీష. సో ఫస్ట్ టైం ఇక్కడ రావటం మీరు? లేదు, వస్తానే ఉంటాం. ఇవాళ దివాళీ అప్పుడు ఫస్ట్ టైం వచ్చాం. సో షాక్ అయ్యారా ఈ క్రౌడ్ అంతా చూసి అసలు? ఆబ్వియస్లీ ఎవ్రీ టైం 1 minute లో దర్శనం అయిపోతుంది. ఇవాళ 1 hour పట్టింది. సో ఖజానా కాయిన్ ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. ఇన్ జనరల్ గా మనం టెంపుల్ కి వస్తే అమ్మవారికి ఏదో ఒకటి సమర్పిస్తాం, మనం కానీ మనం ఇస్తుంది అది చాలా బ్లెస్సింగ్ అనిపించింది. సో అసలు ఇట్లాంటి ట్రెడిషన్ టెంపుల్ వాళ్ళు స్టార్ట్ చేయడం, అది కంటిన్యూ చేయడం 100 years నుంచి ఎట్లా అనిపిస్తుందండి? అది చాలా బెస్ట్. మీన్స్ ఎక్స్పెక్ట్ చేయలే ఇలా కూడా ఉంటుందా అని. నేను ఫస్ట్ టైమే వింటాం, ఎప్పుడు ఎక్కడ వేరే చోట వినలేదు. బాంబేలో బోర్న్ అండ్ బ్రాటప్, విజయవాడ అన్నీ తిరిగాను, కానీ ఎప్పుడు ఇలా కాయిన్స్ ఇవ్వటం ఫస్ట్ టైం. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు భారతి. నేను ప్రతి ఇయర్ వస్తాను, చాలా హ్యాపీ అనిపిస్తుంది. యాక్చువల్గా విఐపి దాంట్లో వస్తాను, ఈసారి జనాల్లో రావడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కష్టం కూడా తెలియాలి కదా. బట్ 1.5 hourలోనే అయిపోయింది. ఇంకోటి చాలా హ్యాపీ అంటే కష్టపడి తీసుకున్న దానికి చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా. అంటే విఐపి దాంట్లో వచ్చింది ఒక రకంగా ఉండేది, ఇప్పుడు జనాల్లో కష్టపడి వాళ్ళ కష్టం తెలుసుకొని అంతా. ఇంకోటి ఎస్పెషల్లీ పోలీస్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. క్రౌడ్ని ఎంత బాగా కంట్రోల్ చేస్తున్నారు, వాటర్ కూడా ఇస్తున్నారు. అది కాకుండా మీడియా వాళ్ళు కూడా ప్రతి కవరేజ్ చేస్తున్నారు. అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. నా పేరు భారతి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా అనిపిస్తుంది అండి, ఎందుకంటే అంత కష్టపడి తీసుకొని ఈ కాయిన్ సెంటిమెంట్గా దేవుడి దగ్గర పెట్టుకుంటాం. ప్రతి ఇయర్ కూడా కలిసి వస్తుంది. ఎస్పెషల్లీ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ వాళ్ళకి, ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. ఇంతమందికి ఇవ్వడం అనేది చాలా గ్రేట్. అంటే ప్రతి ఒక్కరికి అందుతుంది అనమాట. కొంతమందికి అందకుండా, కొంతమంది కాకుండా ప్రతి చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ కూడా ఇస్తున్నారు. ఇది చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సుధారాణి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎర్రగడ్డ నుండి. ఎంత టైం ఎప్పుడు వచ్చారు? 1 hourలో అయిపోయింది. 1 hourలో అయిపోయింది. చాలా ఉంది, ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి కాయిన్ ఇక్కడ? చాలా బాగుంది. నేను సెకండ్ టైం తీసుకుంటున్నాను. తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అది కాకపోతే అంత సెక్యూరిటీ అది చాలా బాగుంది. లైన్స్ అది బాగా వెళ్తున్నాయి చక్కగా. అందరిని ఆర్గనైజ్ చాలా బాగా చేస్తున్నారు. అంతని పోలీసులు ఏంటి, స్టాఫ్ ఏంటి, అందరూ చాలా బాగా చేశారు అంతని. చాలా బాగుందండి. అమ్మవారిని ఉట్టప్పుడు మామూలుగా చూస్తాం, కానీ ఈ అలంకరణలో వేరేగా ఉంటారు కదా. అమ్మగారు డైమండ్స్ తో మెరిసిపోతున్నారు. అమ్మవారు చాలా బాగున్నది. చాలా చాలా హ్యాపీ. చాలా బాగుంది. నిన్న వచ్చాను, ఈ రోజు వచ్చాను. కాయిన్స్ గురించి, దేవుడికి దర్శనం గురించి. భాగ్యలక్ష్మి అంటే భాగ్యం కలిసి వస్తుందని వస్తున్నాను. అది ఎట్లా అనిపించింది మరి? చాలా బాగా అనిపించింది. నిన్న కాయిన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కలిసి వస్తుంది అంటారు, నిజమేనా? నిజమే, కలిసి వస్తుంది కాబట్టి నిన్న వర్షం వచ్చిన ఆగి మళ్ళీ తీసుకెళ్ళాను. చాలా బాగుంది. సో లాస్ట్ ఇయర్ వచ్చారా మీరు? వచ్చాను. సో ఇట్లా ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? నేను పోయిన సంవత్సరం నుంచే వస్తున్నాను, లాస్ట్ ఇయర్ నుంచి. మళ్ళీ ఈసారి కూడా వచ్చాను. సో ఎట్లా అనిపించింది మరి? చాలా బాగా, కాయిన్ తీసుకెళ్ళడం నాకు చాలా కలిసి వచ్చిందని. చాలా బాగుంది. సరే, సో మరి ఈసారి తీసుకున్న కాయిన్ ఏం చేయబోతున్నారు? ఏం లేదు, దేవుడి దగ్గర అంటే బీరువాలో పెట్టుకుంటాను. నా గల్లలో నేను పెట్టుకుంటాను, దాసి పెట్టుకుంటాను. ఎవరికి చూపించాను, ఎవరికి ఇయ్యను కూడా. అది సరే, థ్యాంక్స్. భాగ్యలక్ష్మి అమ్మ దర్శనం జరిగిందండి. 2 coins కూడా తీసుకున్నాము. చాలా మంచిగా అనిపించింది. చాలా బాగుందండి. మేము ఎప్పుడు వస్తాం, ఇయర్ వస్తాం అమ్మవారి దగ్గర దర్శనానికి. ఖజానా కాయిన్ మీకు అందడం 3. సో ఖజానా కాయిన్ చాలా మంది కలిసి వస్తుంది అంటే నిజమేనా? నిజమేనండి. అందుకోసం ప్రేమలో కూడా ఈసారి తీసుకొచ్చినాము. మంచి అనిపించి ఫ్రెండ్స్ అందరూ తీసుకొచ్చినాం. వీళ్ళందరూ ఫస్ట్ టైం రావడం, మేమే ఫస్ట్ టైం వీళ్ళని చెప్పి తీసుకొచ్చాము. అనుకున్నారా ఇంత రష్ ఉంటుందని? ఉంటుంది, ప్రతి ఇయర్ ఉంటుంది. మేము 3 years నుంచి వస్తాము, తీసుకుంటాము. 2 times కూడా తీసుకుంటాం. మంచిగా అసలు ఇన్ జనరల్ గా మనం అమ్మవారి టెంపుల్ కి వెళ్తే అమ్మవారికి మనం ఏదో ఒకటి సమర్పించి వస్తాం, కానీ ఇక్కడ వచ్చిన భక్తులకి అమ్మవారి ఖజానా ఇవ్వడం. దీపావళికి ఇస్తారు కదా ఇక్కడ ఖజానా, మనం ముక్కుల తర్వాత చెల్లించుకుంటాం. అవునా కదా? లేదు, వేరే అక్కడ బషీర్బాగ్ దగ్గర ఉంటది. అక్కడ 1 rupee కాయిన్, 5 rupees కాయిన్ ఇస్తారు అక్కడ. అక్కడ కూడా ఇస్తారు. బాగా అనిపించింది. 2 times చేసుకున్నాం మేము. మంచి అనిపించింది. కళ్యాణ్ బాగా అయింది. ఎంత టైం పడుతుంది? 1/2 hour పడుతుంది. పొద్దున 11 అలా అయింది. దొరికింది. చాలా సంతోషం. చాలా మాది బంగారం దాంట్లో పెట్టుకుంటాం, కాయిన్లో బీరువాలో పెట్టుకుంటాం. ఫస్ట్ టైం అయినా లైన్ ఈజీగా దొరికింది, బాగా దొరికింది. హ్యాపీనెస్ చాలా బాగుంది, బాగా అనిపించింది.
నార్మల్ డేస్ లో కూడా ఇంత రష్ ఉంటుందా దివాళీ దివాళీ కాబట్టి స్పెషల్ డే కాబట్టి 3 days ఇది బాగుంది. మిగతా టైంలో ఏముండదు. మేము దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చినామండి. మంచిగానే ఉంది, మంచిగా దర్శనం అయింది, మంచిగా పెట్టినారు, చాలా మంచిగానే అయింది, బాగానే చేసినారు, తొందరనే పంపిస్తున్నారు కూడా. దొరికిందండి, తీసుకున్నాం. ఏది పూజ మందిరంలో పెట్టుకుంటారు, ఎవరిది వాళ్ళకు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. కొందరు అలమార్లో పెట్టుకుంటారు. అది ఇది ఫస్ట్ టైం అండి. అదే ఈమె చెప్పింది, మాకు ఇంటి పక్కల ఉంటుంది మాది. అట్లా అనేసి ఎప్పుడు ప్రతిసారి వచ్చి తీసుకుంటాం మేము. అందుకే ఈసారి ఈమె కూడా చెప్తే వచ్చి మేము ఓల్డ్ సిటీ మాది. 6-7 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ప్రతి ఏడాది కలిసి వస్తాం. ఏం జరిగింది మీకు అమ్మవారి ఆశీర్వాదం? బాగానే జరుగుతుంది, అమ్మవారి ఆశీర్వాదం అంటే అంతా బాగానే అయింది. సో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దివాళీ దగ్గర నుంచి మనం చూస్తే విఐపీలు, వివిఐపీలు, సినిమా సెలబ్రిటీస్ అందరూ కూడా వస్తున్నారు దర్శనం చేసుకోవడానికి. ఇక గబ్బర్ సింగ్ టీమ్ అన్న మనతో ఉన్నారు, మాట్లాడదాం. మీకు అమ్మవారి దర్శనం ఎట్లా అనిపించింది అసలు? చాలా సంతోషంగా అనిపించింది అమ్మ. ఎందుకంటే దీపావళి రోజు ప్రత్యేకంగా ఇక్కడ దర్శనం చేసుకోకుంటే అదృష్టం అని అంటారు, అలాగే సంపద ఇట్లా మంచిగా ఉంటుంది అని చెప్తారు. అందుకే ప్రత్యేకంగా టైం తీసుకొని ఎంత టైం అయినా కానీ వచ్చి దర్శనం చేసుకోవడం తెలుసు. సో మరి ఫస్ట్ దివాళీకి ఎప్పుడు వచ్చిన మీరు ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని? నేను ఉండేది ఇక్కడనే అమ్మ, చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తాను. మా డాడీ ఇట్లా తీసుకొని వస్తుండే, మేము మా కళ్ళకి వచ్చినాక మేము స్టార్ట్. సో అసలు ఇంత విపరీతమైన క్రౌడ్ కనిపిస్తుంది అసలు మనకి. అమ్మవారి ఖజానా కాయిన్ గురించి ఏం చెప్తారు మీరు ఒక ముక్కలో? అదే చెప్తున్నారు, అదృష్టం అది. ఈ సంవత్సరం ఈ కాయిన్ తీసుకుంటే మొత్తం వచ్చే సంవత్సరం వరకు మంచిగా మనకు ఆర్థికంగా మంచిగా ఉంటామని ఒక నమ్మకంతో ఇక్కడికి దర్శించుకోవడానికి, ఆ కాయిన్ తీసుకోవడానికి, ఖజానా తీసుకోవడానికి రావడం జరుగుతుంది. సో అమ్మవారి మహిమలు ఎన్నెన్నో అని చెప్తుంటారు. సో మీకు పర్సనల్గా చెప్తున్నా, ఇక్కడ ఎట్లా అంటే ఏ ప్రాబ్లం ఉన్నా వచ్చి నువ్వు అమ్మవారు మొక్కుకున్నావు అంటే కంపల్సరీ అవుతుంది. ఇంకా నీకు డబ్బులు లేవు, నాకు కొంచెం ఆర్థికంగా పరిశాన్ ఉన్నా నేను అని అనుకుంటే అమ్మవారిని దర్శించుకొని పోయినాక డబ్బులు ఎక్కడి నుంచైనా వస్తాయి. అది అప్పు అయినా సరే లేకపోతే ఎక్కడి నుండైనా డబ్బులు మాత్రం వస్తాయి, డబ్బులు లేని వాళ్ళ దగ్గర. ఇదైతే 100% చమత్కారం అమ్మవారి. ఖచ్చితంగా జరుగుతుంది అందరికీ. మీ విషయంలో ఎప్పుడైనా అట్లా జరిగింది? నాకు చాలాసార్లు జరిగింది. నేను చాలా పరిశాన్ ఉన్నప్పుడు కంపల్సరీ అమ్మవారికి సండే దర్శనానికి వస్తాను. నేను ఇక్కడికి ఫ్రైడే తక్కువ కానీ సండే కంపల్సరీ వస్తా. ఇప్పుడు ఎక్కువ అంటే భాగ్యలక్ష్మి మాత టెంపుల్ అని అనుకుంటారు కానీ చార్మినార్ మైసమ్మ అని మేము మనం అనుకుంటాం. అయితే కంపల్సరీ సండే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాను నేను, టైం ఉన్నప్పుడు, షూటింగ్ లేకుంటే. అవును, అంటే అందరూ బాగుండాలి, మంచిగా ఆర్థికంగా మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా మంచిగా ఉండాలి, నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్ అని మొక్కుకుంటాను. సో మీ జర్నీ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఎట్లా ఉండే? నా ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడికి వచ్చి మొక్కుకున్నాను నేను, అమ్మ థ్యాంక్ యూ, నాకు మంచి అవకాశం దొరికింది, నేను సెట్ అవుతున్నా, మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ షో ఏది, ఫస్ట్ క్యారెక్టర్ ఏది? ఫస్ట్ నేను శంకరదాద MBBS అప్పుడు ఇండస్ట్రీ జాయిన్ అయినా, చిరంజీవి గారికి బాడీ గార్డ్ లాగా. అంటే అప్పుడు యాక్టింగ్ లేదు, షాక్ సినిమా నుంచి యాక్టింగ్ స్టార్ట్ చేసినాను. షాక్ నుంచి కంటిన్యూ అట్లా చేసుకుంటూ వస్తున్నాయి ఇప్పటిదాకా. ఆల్రెడీ 25 years ఇండస్ట్రీ. నేను గబ్బర్ సింగ్ 10 years తర్వాత నాకు గబ్బర్ సింగ్తో బ్రేక్ వచ్చింది. నాకు మా హరీష్ సార్, పవన్ సార్, బండ్ల గణేష్ అన్న వీళ్ళ దేవాల. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, మళ్ళీ అనగనగా ఒక రాజు, చిరంజీవి గారిది ఒకటి చేస్తున్నాం, శివశంకర వరప్రసాద్ గారు. సో అన్నీ కూడా సక్సెస్ అవ్వాలని మేము కూడా కోరుకున్నాం. విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నాకు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, అలాగే మీ ఛానల్ సబ్స్క్రైబర్స్కి అందరికీ దివాళీ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ.